హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. జనరల్గా ఒక న్యాచురల్ సైకిల్లో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు కొంతమంది చెప్తారనమాట మన దగ్గరకు వచ్చి, మేము ముందు కూడా ట్యాబ్లెట్స్ చాలా వాడాము, కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ రప్చర్ అవ్వట్లేదని డాక్టర్స్ చెప్పారు. సో ఎందుకు ఎగ్ రప్చర్ అవ్వదు అని అడుగుతుంటారు. సో ఏంటంటే నార్మల్గా న్యాచురల్ ఒక సైకిల్లో ఎగ్ పీరియడ్స్ అయినాక ఎగ్ ఒకటి డెవలప్ అవుతుంది. ఎగ్ సైజ్ పెరిగిన తర్వాత న్యాచురల్గా రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ఇవన్నీ కూడా ఏంటంటే హార్మోనల్ వేరియేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మన బాడీలో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని 2 హార్మోన్స్ ఉంటాయి. ప్లస్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని కూడా ఉంటాయి అన్నమాట. సో ఎఫ్ఎస్హెచ్ వల్ల ఏంటంటే ఓవరీలో ఎగ్ అనేది సెలెక్ట్ అవ్వడం అనేది ఎఫ్ఎస్హెచ్ మీద డిపెండ్ అవుతుంది. దాంతోపాటు ఎగ్ పెరిగిన తర్వాత అది మంచి క్వాలిటీ ఉన్న ఎగ్ అయితే ఈస్ట్రోజన్ కూడా రైజ్ అవుతుంది. సో ఈస్ట్రోజన్ పెరిగినప్పుడు నెక్స్ట్ దాంట్లో ఎల్హెచ్ అనేది పెరగడం జరుగుతుంది. ఎల్హెచ్ పీక్ వచ్చినప్పుడు ఎగ్ రప్చర్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. ఇది న్యాచురల్గా ఉన్నది. కొంతమందిలో ఏంటంటే లైక్ పీసీఓడి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ ఇంకా కొన్ని పెల్విక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఎగ్ ఎయిదర్ సెలెక్ట్ అయ్యి పెరగదు, లేదు అంటే ఎగ్ రప్చర్ అవ్వడం అనేది జరగదు. సో ఇది ఏంటి, ఎగ్ క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా ఈస్ట్రోజన్ కరెక్ట్గా కావాల్సినంత ఈస్ట్రోజన్ రైజ్ అవ్వకపోవడము, లేదంటే కావాల్సినంతగా ఎల్హెచ్ రైజ్ అవ్వకపోవడము, ఈ రీజన్స్ వల్ల ఎగ్ రప్చర్ అవ్వకుండా ఉండడం అనేది చూస్తుంటాం. సో మనం మెడిసిన్స్ యూస్ చేస్తున్నప్పుడు కొన్ని కండిషన్స్లో ఆ పీసీఓడి కంట్రోల్ అవ్వడానికి ఇంకొంచెం బెటర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ ఎడిటివ్ మెడిసిన్స్ కానీ యూస్ చేయడం వల్ల, అలా కాకుండా ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కొంచెం డోసెస్ ఆల్టర్ చేయడం వల్ల నార్మల్గా రప్చర్ అవ్వని వాళ్ళలో కూడా ఎగ్ రప్చర్ అవ్వడం అనేది చూడగలుగుతాం. సో దీన్ని బట్టి న్యాచురల్ సైకిల్ ట్రై చేసుకునే వాళ్ళకి డోసెస్ని బట్టి నెక్స్ట్ సైకిల్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.